10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను గుర్తు చేస్తున్నాడు. మీరు విన్నారు కదా, వ్యభిచరింపకూడదు అని మీరు విన్నారు కదా. అయితే నేను చెబుతున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో ఒకడు చూశాడు అని చెప్పనంటే ఆ క్షణములోనే వ్యభిచరించావు. వింటున్నారా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన క్షణమున ఆ స్త్రీతో ఈ వ్యక్తి ఏం చేశాడంటే మనసులో వ్యభిచరించాడు. నీ భార్య కాని ప్రతి వ్యక్తి కూడా పరాయి స్త్రీయే. వాక్యం తెలియపరుస్తుంది, పరాయి స్త్రీని తల్లిలాగా చూడాలని, పరాయి స్త్రీని పరిశుద్ధంగా చూడాలని, పరాయి స్త్రీని అక్కలాగా చూడాలని, పరాయి స్త్రీని చెలిలాగా చూడాలని, పరాయి పురుషుని తండ్రిలాగా చూడాలని, పరాయి పురుషుని అన్నలాగా చూడాలని, పరిశుద్ధంగా పవిత్రంగా చూడాలని. ఈరోజు ఉన్న వాతావరణం, ఈరోజున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా అండి? ఆ విధంగా లేవు. అపవిత్రతకు ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఈరోజు అనేక మంది కళ్ళతోటి పాపము చేస్తూ దేహమంతటిని కూడా పాపముతో నింపుకుంటున్నారండి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి జీవించేదానికి, మనిషి చేసే క్రియలకి బహుమానం ఉంది, జీతం ఉంది అని చెప్పిన వాక్యము తెలియపరుస్తుంది. ఎవరైతే చెడిపోయిన హృదయము కలిగి ఈ విధమైన ఆలోచనలు, ఈ విధమైన దృష్టి, ఈ విధమైన క్రియలు చేస్తూ జీవిస్తారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వారు చేస్తున్న క్రియలకు పర్యావసానము ఈ లోకములో బ్రతికుండగానే అనుభవించాల్సిందే.